నీటి సమస్య రకరకాలుగా ఉంటుంది. ఒక్కొక్క చోట దాని ఆకారాలు వేరు, దాని ప్రభావం వేరు. ఈరోజు అంబేద్కర్ గవర్నమెంట్ హై స్కూల్ లంగర్ హౌస్లో ఉన్నాము. ఈ స్కూల్లో ఉండే నీటి సమస్యకి ఒక పరిష్కారం లభించే దిశగా ఈరోజు ఒక ఒప్పందం జరుగుతోంది. మానవలోకానికి స్వాగతం, మానవలోకానికి స్వాగతం, మాలోకానికి స్వాగతం. ఈరోజు అంబేద్కర్ గవర్నమెంట్ హై స్కూల్ లంగర్ హౌస్లో ఉన్నాము. వాసన్ ఈ స్కూల్ తోటి ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారము ఈ స్కూల్ ప్రాంగణంలో పడే వర్షం నీళ్ళని అంతా పొదుపు చేసి ఈ స్కూల్లో నీటి సమస్యను తగ్గించే విధంగా ఒక ప్రణాళిక చేపట్టి ఆ ప్రణాళిక ద్వారా ఈ స్కూల్లో పిల్లలందరికీ తాగునీటి వ్యవస్థ మరింత మెరుగు చేసే విధంగా ఒక ప్రణాళిక చేద్దామని చెప్పి ఆలోచనతోటి ఈ ఒప్పందం జరిగింది. దీనికి అంగీకారం తెలిపిన ఉమారాణి గారు, హై స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, ఇతర సిబ్బంది అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ స్కూల్ తోటి పరిచయం రావడానికి నా మిత్రుడు కిషన్ సింగ్ చాలా నాకు సహాయం చేశారు. ఆయనకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మీ అందరితోటి ఈ ఒప్పందం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. గవర్నమెంట్ హై స్కూల్ తెలుగు లంగర్ హౌస్, దీన్ని అంబేద్కర్ స్కూల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. మా దగ్గర నియర్లీ 500 స్టూడెంట్స్ అవుతున్నారు. అయితే మాకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ ప్రాబ్లమేను. ఈ పిల్లలు బయట నుంచి బాటిల్స్ తెచ్చుకోక దాహం వేసినప్పుడల్లా వాటర్ కోసం బయటికి వెళ్ళటం, కొంచెం మాకు దాంతో చాలా డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. ఈ కారణంగా మేము ఎక్కడ మాకు ఈ సొల్యూషన్, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామని ఎదురు చూస్తున్న సమయంలో మీ ద్వారా మాకు ఈ సహాయం లభించింది. ముఖ్యంగా మా శ్రేయోభిలాషి కిషన్ సింగ్ గారికి ధన్యవాదాలు. ఆయన ద్వారా మీరు మాకు పరిచయం అయ్యారు. సో ఇంతమంది దాహార్తిని మీరు తీరుస్తున్నందుకు ఈ సమ్మర్లో మా స్కూల్ తరఫున, మా స్టాఫ్ తరఫున, అందరి తరఫున మీకు ధన్యవాదాలు సార్. నా పేరు శైలజ అండి. నేను గవర్నమెంట్ హై స్కూల్ లంగర్ హౌస్లో పనిచేస్తున్నాను. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో పనిచేస్తున్నాను. ఈ స్కూల్కి నేను 2018లో జాయిన్ అయ్యాను. సో 18లో జాయిన్ అయినప్పటి నుంచి మా స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి 500+ ఉంటుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ హై స్కూల్ మనది. సో ఇక్కడ ఏమవుతుందంటే చాలా వరకు స్టూడెంట్స్కి ఎంత అకాడమిక్స్ కంటిన్యూగా అవుతున్నా కానీ వాటర్ ప్రాబ్లం మాత్రం చాలా ఎక్కువగానే ఉంటుంది. పర్టికులర్గా చెప్పాలంటే సమ్మర్లో ఈ ప్రాబ్లం డబుల్ అయిపోతుంది, చాలా ఎక్కువగా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో పిల్లలు ఎంతైనా 1 లీటర్ వాటర్ బాటిల్ అంటే అది వెయిట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో 1 లీటర్ అంటే దే కెన్ క్యారీ. సో 1 లీటర్ కన్నా ఎక్కువ అంటే వాళ్ళు కూడా అన్బేరబుల్ అయిపోతుంది, వాళ్ళు కూడా. సో ప్రాబ్లం అవుతుంది. అందుకనేసి ఇప్పుడు అందరికీ చాలా ప్రెషియస్ అయినటువంటి, ఇంత ప్రెషియస్ అయిన వాటర్ గురించి ఆ ప్రాబ్లంకి మాకు సొల్యూషన్ దొరుకుతుంది అంటే వాసన్ వారి ద్వారా సార్ ముందుకు అవ్వడము అండ్ వీళ్ళని పరిచయం చేసినందుకు పర్టికులర్గా కిషన్ సింగ్ సార్ గారికి ఇదంతా కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు దీనికోసం ఒప్పందం జరిగింది. సో ఒప్పందం జరిగింది కాబట్టి వితిన్ ఫ్యూ డేస్ ఆఫ్ మంత్స్లో మనకు ఇంప్లిమెంటేషన్ అయిపోతుంది. కాబట్టి పిల్లలందరికీ కూడా చాలా మంచి సొల్యూషన్ దొరుకుతుందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ వాసన్ సార్ అండ్ కిషన్ సార్కి. ఈ నీటి సమస్య అనేది అందరికీ కామనేనండి. నేను కూడా ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటాం, మా ఇల్లు కూడా. అక్కడ కూడా వాటర్ సమస్య చాలా ఉంది. నీటి సమస్య ఉంది అనుకుంటూనే మనం పొదుపు చేయలేకపోతున్నాం. హార్వెస్టింగ్ పిట్స్ కానీ అవి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. మా దగ్గర కూడా మున్సిపల్ ఏరియాలో కమ్యూనిటీ హాల్ దగ్గర హార్వెస్టింగ్ పిట్స్ ఏర్పాటు చేసుకున్నారు. మేము కూడా మా ఇంట్లో కూడా హార్వెస్టింగ్ పిట్ ఉంది. కాకపోతే ఇండివిజువల్గా పిట్స్ ఏర్పాటు చేసుకొని వాటిని అప్పుడప్పుడు క్లీన్ చేయటము, ఆకులు అలములు తొలగించడం అవి చేస్తూ ఉన్నాం. కానీ కమ్యూనిటీ పరంగా చేసినవి మాత్రం వాటికి మెయింటెనెన్స్ లేక అవి మళ్ళీ అన్యూజ్డ్గానే అట్లానే ఉండిపోతున్నాయి. కాకపోతే అందరం కలిసి ఆ మెయింటైన్ చేస్తే కూడా బాగుంటుంది అనిపించింది. స్కూలు పరంగా కూడా మీరు ఇనిషియేట్ తీసుకొని మాకు ఈ సమస్యను సాల్వ్ చేసేందుకు ముందుకు వచ్చినందుకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ. विनीता मेरा नाम है। मैं हिंदी स्कूल असिस्टेंट हूँ इधर। गवर्नमेंट स्कूल में ज़्यादातर पानी की समस्या बहुत ज़्यादा रहती है। इसके लिए वासन लोग सामने आए, इसके लिए मैं बहुत धन्यवाद करती। स्कूल के तरफ से भी उनको बहुत बहुत धन्यवाद। నా పేరు ప్రభావతి అండి. నేను గవర్నమెంట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఇక్కడ మా పాఠశాలలో నీటి సమస్య ఉంది. ముఖ్యంగా ఏంటంటే
మా పాఠశాలలో ఈ నీటి సమస్య తొలగించడానికి వాసన్ నుంచి వచ్చినటువంటి రామచంద్రుడు గారు, తర్వాత సార్ని పరిచయం చేసినటువంటి కిషన్ సింగ్ గారికి ముఖ్యంగా మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే వాళ్ళు వచ్చినటువంటి విషయం ఏంటంటే వృధాగా పోతున్నటువంటి నీటిని తిరిగి ఉపయోగించే విధంగా వాళ్ళు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. దానిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి దాని ద్వారా మా పాఠశాలలో నీటి సమస్య తగ్గిపోతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. తప్పనిసరిగా ఈ సమస్యను పిల్లలందరికీ తెలియజేసి వాళ్ళు కూడా అంటే నీటిని వృధాగా చేయకుండా వాటిని ఏ విధంగా మళ్ళీ వాడుకున్న నీటిని మళ్ళీ తిరిగి వాడుకునే విధంగా ఎలా చేయాలో వాళ్ళు తెలియజేస్తారని చెప్పారు. కాబట్టి ఈ విషయం పిల్లలందరికీ చెప్పి వాళ్ళని కూడా మోటివేట్ చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము. కాబట్టి రామచంద్రుడి గారికి, తర్వాత మా పాఠశాల ప్రధానోపాధ్యాయుని తరఫున, మా టీచర్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.